సూర్య గారి లాస్ట్ మూవీ 'కురుప్' హిట్‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు. అలాగే 'వెంకీ అట్లూరి', 'లక్కీ భాస్కర్', 'సార్' లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో కూడా మంచి ఫామ్‌లో ఉన్నారు. మరి వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? ఇప్పుడు డీటెయిల్‌గా తెలుసుకుందాం. ముందుగా కొత్తగా మన ఛానల్‌కి ఎవరైనా వచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. మూవీ నాకు ఎలా అనిపించిందంటే గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్‌లా అనిపించింది. ఓవరాల్‌గా చూస్తే ఒక మంచి డీసెంట్ సినిమా చూసిన ఒక ఫీలింగ్ ఇచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ముందుగా స్టోరీ విషయానికొస్తే ఎక్కువగా రివీల్ చేయడం లేదు. ఎందుకంటే కొంచెం స్పాయిలర్ అవుతుంది. ట్రైలర్‌లో కూడా మెయిన్ పాయింట్‌ని దాచిపెట్టి మంచి పని చేశారు. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక షూటింగ్ గేమ్‌తో స్టార్ట్ అవుతుంది. హీరో ఆ గేమ్‌లో విన్ అవుతాడు. అక్కడితో గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా వెంకీ అట్లూరి డైరెక్ట్‌గా మెయిన్ పాయింట్‌లోకి వచ్చేసాడు. అయితే సినిమా మొదటి 15 మినిట్స్ కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మెయిన్ ప్లాట్‌లోకి వెళ్తుందో అక్కడి నుంచి మంచి హై ఇస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి రాధిక గారి పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. ఇలాంటి క్యారెక్టర్‌ని మనం విజయ్ గారి 'పోలీసోడి' సినిమాలో చూసాం. ఇక్కడ కూడా అలాంటి క్యారెక్టర్‌ని తీసుకున్నారు. సూర్య గారికి, రాధిక గారికి మధ్య వచ్చే సీన్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. అలాగే రాధిక గారికి, మమితా బైజుకి మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా క్యూట్‌గా, ఎమోషనల్‌గా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా స్మూత్‌గా వెళ్ళిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం 'బ్రహ్మోత్సవం' మూవీ నుంచి ఇన్స్పైర్ తీసుకున్నారా అనే డౌట్ వచ్చింది. కానీ సీన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక్కో సీన్‌లో ఒక్కో ఎమోషనల్ బాండింగ్‌ని చాలా బాగా చూపించారు. ఫ్యామిలీ మధ్య ఉండే ఎమోషన్స్‌ని డైరెక్టర్ చాలా బాగా క్యారీ చేశారు. కాకపోతే ఫస్ట్ హాఫ్‌ని ఎంతలా ఎంజాయ్ చేశామో, సెకండ్ హాఫ్‌ని మాత్రం అంతగా ఎంజాయ్ చేయలేం. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్స్‌తోనే నిండిపోయి ఉంటుంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికొస్తే సూర్య గారు ఈ సినిమాకి పర్ఫెక్ట్ చాయిస్. చాలా సీరియల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో 2 సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ఇంటర్వ్యూ సీన్ ఒకటి, అలాగే సెకండ్ హాఫ్‌లో వచ్చే మొబైల్ సీన్ ఒకటి. ఈ 2 సీన్స్ అయితే మనల్ని చాలా ఎమోషనల్ చేస్తాయి. చాలా బాగా చేశారు. ఇంకా మమితా బైజు విషయానికొస్తే ఇప్పటివరకు ఆమె చేసిన పర్ఫార్మెన్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆమె క్యారెక్టర్ చాలా బాగా సూట్ అయింది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ మధ్య ఉన్న ఏజ్ డిఫరెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని ఆమె యాక్టింగ్ చాలా బాగా వర్క్ అయింది. ఇంక ముందే చెప్పినట్టు రాధిక గారి క్యారెక్టర్ అయితే సినిమాలో ది బెస్ట్. మిగతా వాళ్ళు కూడా ఉన్నప్పటికీ ఈ ముగ్గురి చుట్టూనే సినిమా ఎక్కువగా బేస్ అయ్యి ఉంటుంది. వాళ్ళు మిగతా క్యారెక్టర్స్ కూడా ఓవర్ షాడో చేశారు. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే వెంకీ అట్లూరి కొన్ని సీన్స్‌ని యాక్షన్ పరంగా, అలాగే ఎమోషనల్ పరంగా చాలా బాగా తీశాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌ని స్క్రీన్ మీద చాలా బాగా బ్యూటిఫుల్‌గా చూపించాడు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ అందించిన పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని చాలా సీన్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా తీశారు. ఎడిటింగ్ విషయానికొస్తే అక్కడక్కడ కొన్ని స్లో సీన్స్‌ని కొంచెం ట్రిమ్ చేసుంటే బాగుండేదనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే బాగానే ఉంది. ఓవరాల్‌గా చెప్పాలంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఒక మంచి ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ డ్రామా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్‌గా అనిపించింది. సూర్య అండ్ మమితా బైజ్ పర్ఫార్మెన్స్, రాధిక గారి క్యారెక్టర్, ఎమోషనల్ సీన్స్, ఫ్యామిలీ బాండింగ్ సినిమాకి పెద్ద ప్లస్. కొన్ని సీన్స్ స్లోగా అనిపించినా ఓవరాల్‌గా ఒక మంచి డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఫ్యామిలీతో కలిసి ఒక మంచి ఎమోషనల్ మూవీ చూడాలనుకునే వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' మూవీ రివ్యూ. మీకు గనుక నా రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియో ఒక లైక్ చేసుకొని మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గనుక మూవీని చూసినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్‌లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ 'అవర్ ఆఫ్టర్ 2' మూవీని రివ్యూ ఇస్తాను.